యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. అంటే టీవీని నేను తక్కువ చేయలేదండి. టీవీని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు. టీవీ నాకు అన్నం పెట్టింది. టీవీ నాకు గౌరవం ఇచ్చింది. టీవీ నాకు సెలబ్రిటీ హోదా ఇచ్చింది. టీవీ నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చింది. టీవీ నాకు అవార్డ్స్ తెచ్చిపెట్టింది. టీవీ నాకు ఒక రకంగా నన్ను ఒక మెట్టు పైకి తీసుకెళ్ళింది నాకు. సో టీవీయే నాకు జనాల్లో గుర్తింపు ఇచ్చింది. టీవీయే ఈవెన్ బిగ్ డైరెక్టర్స్ దగ్గరికి డోర్స్ ఓపెన్ అయ్యేటట్టు చేసింది. సో నేను వెళ్ళే ప్రాసెస్లో అంటే అటు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మళ్ళీ వేరే సినిమా నుంచి కాల్ వచ్చింది, వేరే మూవీ నుంచి కాల్ వచ్చింది. అంతే కదా, మనం మంచి ఎగ్జైట్ అయిపోయి వెళ్ళిపోతాం కదా. వెళ్ళిపోయి టైమింగ్స్ కొనుక్కున్నాం, వెళ్ళిపోయాం. అప్పుడు నాకు కార్ కూడా లేదు. నేను బైక్ 2 వీలర్ మీద వెళ్ళేవాడిని. సో 2 వీలర్ మీద వెళ్ళిపోయి వాళ్ళు చెప్పిన లొకేషన్కి, అప్పుడు మనకి ఈ స్మార్ట్ ఫోన్స్ లేవు కదా, లైక్ అంటే 2000 స్మార్ట్ ఫోన్స్ లేవు, నార్మల్ ఫోన్సే. కనుక్కొని కోఆర్డినేటర్ గారిని పట్టుకుని లొకేషన్కి వెళ్ళిపోయాను. లొకేషన్కి వెళ్ళిపోయి వాళ్ళు ఒక యూనిఫామ్ ఇచ్చారు. యూనిఫామ్ వేసేసుకున్నాను. ఫస్ట్ టైం నేను పోలీస్ ఆఫీసర్ అని చెప్పి ఒక చిన్న ప్రౌడ్ తోటి లొకేషన్లోకి ఎంటర్ అయ్యాను. హాల్లోకి ఆశీష్ విద్యార్థి కాంబినేషన్ అని చెప్పన్నారు. అప్పటికి ఆశీష్ విద్యార్థి బాగా మూవీస్లో బాగా వస్తున్నారు ఆయన. లోపలికి వెళ్ళేటప్పటికి ఒక 200 మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారండి. అలాగే యూనిఫామ్ వేసుకుని అందరూ ఉన్నారు. నాకేం అర్థం కాలే ఒక్క నిమిషం. సో నన్ను కొంచెం ఫిట్గా ఉన్న వాళ్ళని, కొంచెం ఆ యూనిఫామ్ కరెక్ట్గా క్యారీ చేసే వాళ్ళని కొంతమందిని, ఒక 30 మందిని సెలెక్ట్ చేసి ఫస్ట్ 3 లైన్స్లో నిలబెట్టారు. నేను 3rd లైన్లో ఉన్నా. ఒకసారి కెమెరా అలా వెళ్ళినప్పుడు సినిమా చూస్తే నా ఫేస్ తెలిసే లోపల కెమెరా వెళ్ళిపోతుంది. మళ్ళీ బ్యాక్ నుంచి ఒక షాట్ వెళ్తుంది. 2 షాట్లు ఉంటాయన్నమాట మొత్తం సినిమాలో. సో నేను వచ్చి షార్ట్లో నిలబడిన తర్వాత నేను ఈ క్యారెక్టర్ చేయనని చెప్పలేను నేను. సో నేను డిసైడ్ అయిపోయాను. సో వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్, వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. అక్కడికి వచ్చిన తర్వాత నేను చేయనండి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ ఆ తక్కువ టైంలో వేరే అంటే ఆ వర్డ్ కూడా నాకు నచ్చదు. జూనియర్ ఆర్టిస్ట్ అనడం కూడా నాకు నచ్చదు. జూనియర్ ఆర్టిస్ట్ కూడా వాళ్ళు కూడా ఆర్టిస్ట్లే. నేను ఆ జూనియర్ అనే పేరు వాడడం కూడా నాకు నచ్చదు. ఈవెన్ ఐ రెస్పెక్ట్ దెమ్. నేను వాళ్ళు నిజంగా వాళ్ళతో చాలా గౌరవంగా, చాలా పద్ధతిగా మాట్లాడతాను లొకేషన్స్ కూడా. అక్కడ వాళ్ళు కూడా నన్ను బాగా ఇష్టపడతారు నన్ను. ఎందుకంటే చాలా మందితో వర్క్ చేశాను కదా నేను, వాళ్ళు కూడా ఇష్టపడతారు. సో ఏమైపోయిందంటే లంచ్ బ్రేక్ వచ్చేటప్పటికి బయటకు వెళ్తే మొత్తం ఈ 300 మందితో లైన్లో నిలబడి ప్లేట్ పట్టుకుని వెళ్ళాలి, ఉంటుంది కదండి. సో ఐ హ్యాడ్ లంచ్. నాకు ఎక్కడో ఒకటి నేను చేసింది కరెక్టా రాంగా ఒక తెలియని జడ్జిమెంట్లో ఉన్నాను. అలాగనే వెళ్ళలేను. బట్ నా మనసుకు నేనే సమాధానం చెప్పుకున్నా, నో, ఇది జరగాలి, నువ్వు అన్నీ ఫేస్ చేయాలి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. మేబీ నేను కొన్ని రోజులు అప్పుడేంతండి రెమ్యునరేషన్స్, నా స్టార్టింగ్ రెమ్యునరేషన్ 1500 1250 అండి నా ఫస్ట్ సీరియల్కి. సెకండ్ సీరియల్కి 1250 నుంచి 1700కి వెళ్ళి ఉంటాను నిజంగా అప్పుల్లో 2003లో. తర్వాత చిలాసో స్రవంతి తర్వాత నేను అడిగిన రెమ్యునరేషన్ ఇచ్చారు తప్ప, అప్పటి వరకు చిలాసో స్రవంతి తర్వాత నేను అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంతవరకు వాళ్ళు ఏ రెమ్యునరేషన్ అడిగితే రెమ్యునరేషన్ మాత్రం నేను ఎప్పుడు డిమాండ్ చేయలేదండి. అది చాలా మంది ప్రొడక్షన్ హౌస్లో నేను చాలా కంఫర్ట్గా వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళేవాడిని. వాళ్ళు ఏ టైంకి వెళ్తే వాళ్ళు ఏ టైంకి వచ్చి తెల్లారుజామున సార్ డబ్బింగ్ చెప్పేసి నేను డబ్బింగ్స్ ఫినిష్ చేసి నా వల్ల మాత్రం ఎప్పుడు ఏ ప్రాబ్లం కూడా ఏ ప్రొడక్షన్ హౌస్కి క్రియేట్ చేయలేదు. అండ్ వాళ్ళు చాలా మంది చెప్పారు కూడా నాకు. సో అది ఎక్స్పీరియన్స్. అది బ్యాడా గుడ్డా తీసి పక్కన పెట్టండి. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. సో ఏదైనా సరే అంతే, మనం ఒకసారి తెలియకుండా ఒక దాంట్లోకి వెళ్తాం. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత పశ్చాత్తాపడడం కన్నా యూ ఫేస్ ఇట్, యూ ఎక్స్పీరియన్స్ ఇట్, యూ ఎంజాయ్ ఇట్. అది అలాగే 2-3 జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. బట్ స్టిల్ దాని తర్వాత నాకు దాసరి గారి కాంపౌండ్లోకి వెళ్ళడం, ఆ తూర్పు పడమర సీరియల్లో చూసి ఇంకా ఆయన ఇమీడియట్గా మేస్త్రి సినిమా అప్పుడు చేస్తున్నారు. ఆయన ప్రొడక్షన్ హౌస్, సురేష్ కృష్ణ గారు డైరెక్షన్, భాషా డైరెక్టర్, రజనీకాంత్ గారు భాష చేసిన డైరెక్టర్ ఆయన. తూర్పు పడమరలో నా ఇది చూసి ఆయన మేస్త్రిలో విలన్గా తీసుకున్నారు. అలాగా దాసరి గారి కాంపౌండ్లోకి ఎంట్రీ జరిగింది. బట్ దాసరి గారు మాత్రం నేను ఈ ఇంటర్వ్యూ పరంగా ఇంటర్వ్యూ ద్వారా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. బట్ ఎంతమందిని డైరెక్టర్స్ని ఇచ్చారు, ఎంతమంది ఆర్టిస్టులు ఇచ్చారు, లెజెండ్స్ని ఇచ్చారు ఆయన కాంపౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. అలాంటి వ్యక్తి భరణి
యాక్ట్ చేసి టీవీలో చూసి భరణిని తీసుకెళ్ళి ఆయన మూవీస్లో ఆయన ఉన్నప్పుడు నేను ఎంటర్ అయిన తర్వాత ఆయన చేసిన 4 సీరియల్స్లో మెయిన్ క్యారెక్టర్స్ ఇచ్చారండి. ఓ ఆయన ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన 3 సినిమాల్లో కూడా క్యారెక్టర్స్ ఇచ్చారు. పరమవీర్ చక్ర క్యారెక్టర్ ఇచ్చారు, యంగ్ ఇండియా క్యారెక్టర్ ఇచ్చారు, మేస్త్రి మెయిన్ విలన్ ఇచ్చారు. సూపర్ సార్. అంటే నిజంగా దానికి కావాల్సినటువంటి లక్షణాలన్నీ ఉంటే ఒక ఆర్టిస్ట్ని ఎంత మంచి క్యారెక్టర్ అయినా అతను ఇవ్వడానికి రెడీ. అయ్యుండొచ్చు. ట్రూ. Yes. సూపర్.